ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా లోటుగా ఉన్న ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాల మేరకు ప్రతి నెల సచివాలయ ఉద్యోగులచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక పండుగ వాతావరణంలో అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు ఉదయం 7 గంటలకు అందించడం ఒక చరిత్రాత్మకమని టీడీపీ ప్రభుత్వం పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ అన్నారు. సోమవారం మండలంలోని బొగ్గు గుడివారిపల్లి పంచవతి ఆకోరుపల్లి ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సకాలంలో అందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళలకు చట్టసభలో 33% కల్పించడం అభినందనీయమన్నారు. సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకట సుబ్బయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణయ్య, మహిళలు వీఆర్ఓ రేణుకా తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎవరు ఈయన విధంగా దేశంలోనే ఎవరు ఈయన విధంగా ఈ దినం 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా కిడ్నీ వాళ్ళకు కూడా 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతాం. ఇదంతా కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి పేద ప్రజల పట్ల ఉన్న విజ్ఞత. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు దినం పార్టీ స్థాపించినప్పుడు మనం దేవాలయమే ప్రజలే దేవాలయం అని చెప్పి నినాదంతో పార్టీ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు పెన్షన్ ప్రవేశపెట్టాడు. ఈ రోజైతే మహిళలకైతే 33% ఇస్తున్నాడు. మహిళల ఆస్తి హక్కులు ఇస్తున్నాడు. అదేవిధంగా మహిళల్లో పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా కూటమిలో కూడా అందరూ పవన్ కళ్యాణ్ అయితేనేమి, మోడీ గారు అయితేనేమి అందరూ కూడా ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు, నిరంతరం ప్రజా సమస్యల మీదనే మీరు పోరాడండి, ప్రజలతో కలిసి పనిచేయండి అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దినం ప్రజలకు అందరికీ కూడా ఈరోజు పండగ రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరు కూడా 4,000 ఇవ్వడము, అదేవిధంగా వికలాంగులు 6,000 ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటే అధికారులు కూడా సిన్సియర్గా ఉదయం 7 నుంచి పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేదల ప్రజల పట్ల ఉన్న ఆసక్తి ఆ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.